అబద్ధమా? నాయని తెలిస్తే చంపేస్తాడు. 1000 అబద్ధాలాడితే ఒక పెళ్ళవుతుందండి. ఈ ఒక్క అబద్ధం ఆడితే మీ చెల్లెలు పెళ్ళైపోతుంది. మీరు లోపలికి రావచ్చు. ఆయన తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు రా నాయనా. యారా నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్లు కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద ఉంటున్నాయనా. రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళ మెడ్లను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీదొట్టు. కార్తీక్, వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వీడే నాయని చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకును కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళ పెద్దయ్యా. అదే కార్తీక్ మీరు చంపడం ఏంది కథ? నాయనా, చెప్పండి. అదే చెప్పండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అదే నేనే చెప్తాను. పెద్దయ్య, హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుదాం తిరుగుతున్నారు. అంతేగా? అంతే. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందం గాని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? క్లోజ్. మీరు అడ్డు తిరుగుతారండి. ఏందబ్బాయా? పెద్దయ్య, ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్లెడ్డి లేచొచ్చి చంపాలి. చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్లెడ్డి కోమాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య, బుల్రెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. శభాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఆయన దగ్గర ఇరికించేశాడు. రేయ్, ఈయన అమ్మోరు జాతరగా బలిచ్చే పూతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈడి తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నానా? చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారుగా. కోమల కొట్టినోడు దొరికాడుగా, ఇక నీ కొడుకుల్ని లోపలికి రమ్మని పెద్దయ్య. రండి. కార్తిక్, ఈ కుటుంబంతో ఏ రిలేషన్ లేకపోయినా నువ్వు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నావు. గ్రేట్ కార్తిక్. కొన్ని పనులు చేయాలంటే రిలేషనే కనక్కర్లేదు, ఎమోషన్ ఉంటే చాలు. థ్యాంక్స్ అండి. మీరు ఆ మినిట్లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు? నా పేరు రాజ్. బేసిక్గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించాను. ఇంతకీ బుల్లెడ్ని కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కే వెళ్ళరు, వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా, 3 lakhs ఇవ్వబోతానని 5 lakhs కొప్పేసుకున్నారు. వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. వాట్ యు మీన్? ఎస్, ఆ ముగ్గురు కూడా మెంటలే. రియల్లీ? మీకెలా తెలుసు? పేషెంట్ గురించి డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్లా? ఐమ్ కార్తిక్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? చూడటానికి ఆర్టిస్ట్ లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అది పెళ్లిళ్ళ సీజన్. మే నెల? ఎస్, అదే నెల. పెద్దిరెడ్డి తన కూతురికి బాల్య వివాహం చేద్దామని కుటుంబం మొత్తంతో ఒక బెంజ్ కారులో బయలుదేరాడు. అదే రోడ్డు మీద ఒక అట్లస్ సైకిల్ పైన ఏ క్లాస్ కుర్రాడు ఫాస్ట్ గా వస్తున్నాడు. సైకిల్ వచ్చి కారుని గుద్దితే కారు ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దేమోనని కారుని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న ఒక పెద్ద కారుకి ఈ కారు గుద్దుకొని ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ గుద్దితే కారు డ్యామేజ్ అవుద్దని భయపడ్డా? ఎవడా పిచ్చి డ్రైవరు? మన పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గడా? అలా తనకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్లెడ్డి కోమాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లి ఆగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు
ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికీ సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా? ఈ కథలో ట్విస్ట్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు రాజు గారు. మరే? ఆ సైకిల్ తొక్కిన కుర్రాడిని నేనే. డాక్టర్ ఎస్ రాజు గారు, ఎస్. నా వల్ల ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధపడి కష్టపడి నేను డాక్టర్ చదివి సైకాట్రిస్ట్ అయ్యాను. ఈ కుటుంబానికి పట్టిన మెంటల్ని తగ్గించి ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపిద్దామని నేను ఇంటికి వచ్చాను. మీరు యాక్షన్ చేసుకుని ఇన్సిడెంట్స్ నా మీద తోసేస్తారా? నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్తే పోతారు. ఏ? బుల్రెడ్డిని కోమలో కొట్టింది మీరేనని ఈ మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. నేను తెర్రి పాపని అనుకున్నావా? బుల్రెడ్డి కోమాలోకి వెళ్ళింది నీ వల్ల నేనని వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి ఎందుకు చెప్పకూడదు? చెప్పండి. చెప్తామండి. చెప్పండి. ఇప్పుడే చెప్తా. గైస్, బుల్రెడ్డి ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడో నాకు తెలుసు. ఎవరో? ఆ కార్తీక్. నీకెవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మటానికి నాకు మీలాగే మెంటల్ అనుకున్నారా? కార్తీకే చెప్పాడు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అమ్మో! మా తమ్ముని నువ్వు కొట్టి ఆడిడని చెప్తారా? నేను కొట్టడం ఏంటి? ఇది 5 lakhs డీల్ కదా. నీలేంటి? నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? ఈ విషయం ఇంకెవరి దగ్గర వాగావో? నీకు మెంటలేరా? మా అన్నయ్యకి మెంటల్ అంటావరా? నువ్వు కొట్టావా? నీకు మెంటలేరా? మా తమ్ముళ్ళకి మెంటల్ అంటావా? ఆగు! ఆగండి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మీ ముగ్గురికి మెంటలేరా? డాక్టర్, మీరు చెప్పినట్టు వాళ్ళు మెంటల్ గాళ్లే. షుగర్ లాగే మెంటల్ కూడా వంశపారంపర్యం అని ఇప్పుడే తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు రాజు గారు. మావులోని పెచ్చోళ్ళంటే పెద్ద ఫీల్ అవ్వరు కానీ మెంటల్ అంటే మీద పడి చిత్త కొట్టేస్తారు సార్. అవును డాక్టర్ గారు, వాళ్ళు నన్ను చిత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు. ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో. వాళ్ళ పిచ్చిని పీక్ తీసుకెళ్లే బాధ్యత నేను చూసుకో. వెరీ గుడ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. గంగిరెడ్డి నా మీద అటాక్ చేశాడో ఎట్టి పరిస్థితుల్లో ఆ నిడిచిపెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఒరేయ్, ఇంతంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తగిలించుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా? దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు నలుగురిని కన్నాడు. ఏ లాభం? తింటావు వెళ్తావు రావడం తప్ప ఎందుకు పనికిరారు. పైగా మెట్లగాళ్ళంట వీళ్ళమ్మ మెట్లు. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకులాగా మీ పిక్స్ పిక్స్ వెళ్తారు కదరా నేను బయటపడేది. రేయ్, కత్తులతో వస్తారు, సుత్తులతో వస్తారు, ట్రెండీగా ఉంటుందని గన్స్ తో వస్తారు. కమాన్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్. నేనేదో ఫ్లోలో అన్నాను సార్, నిజం అనుకున్నారా? నువ్వు ఫ్లోలో అని ఉండొచ్చు, మేము మాత్రం సీరియస్ గానే వచ్చాం. ఇదర్ పెద్దిరెడ్డి కోన్ హై? నై మాలూమ్ హై. క్యా? ఆ ఎద్దులో ఉన్నాడే వాడే. పగడో సాలేకో. ఎవరు మీరు? శివనారాయణ, సిబిఐ. కోర్టు వరకు మనం మేనేజ్ చేయగలం కానీ సిబిఐ దాకా పెడితే ఎవ్వరం ఏమీ చేయలేము. అప్పుడంగా ఊళ్ళో ఉన్న జనాల దగ్గర పొలాలు లక్కున్నారని కోర్టు కోపం వచ్చింది. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, నేను మీ దగ్గరకు వచ్చాను. మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నారు, పదండి ఢిల్లీకి. ఢిల్లీకి ఎందుకు? తీహార్ జైలు అక్కడే ఉంది కాబట్టి. వీళ్ళందరినీ తీసుకురండి. మావయ్య, అల్లుడు, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మావయ్య ఇది? డబ్బుని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవా? కోటేశ్వరిని చెన్నపల్లి జైలుకి, సెలబ్రిటీస్ సెంట్రల్ జైలుకి పంపించే వరకు నువ్వు నిద్రపోవా? నేను సెంటర్ చేశానంటే ఎవరైనా సెంటర్ జైలుకే. ముందు ఈ పెద్దిరెడ్డి, ఆ తర్వాత గంగిరెడ్డిని లోపలేసేస్తా. నా సంగతి తెలుసు కదా. తెలుసు మావయ్య, కానీ పెద్దిరెడ్డి గారు అలా కాదు. ఆకారం భారీగా ఉన్నా మనిషి మాత్రం పసిపిల్లాడు. కావాలంటే లేతగా ఉన్న మొహాన్ని చూడు. నీ మాటల్లో పసితనం ఈ ఫేస్ లో కనిపిస్తుంది. అయినా వదలను. తీసుకురండి ప్లీజ్, నాకు 1 వీక్ టైం ఇవ్వు. తప్పంతా గంగిరెడ్డిది, పెద్దిరెడ్డి గారిది కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పిన వెన్ను. నేను చెప్తే వింటావు మావయ్య, ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం కాబట్టి. రిలేషన్షిప్ ఓకే ఓకే, టచ్ చేసావు. 1 వీక్ టైం ఇస్తున్నాను. తేడా చేస్తే సోప్కో అండర్ దారికే దబా దూంగా. ఆఫీసర్స్ ఫాలో మీ. ఎస్ సార్. థ్యాంక్స్ అబ్బాయా. ఇప్పుడు మనకు కావాల్సింది థ్యాంక్స్ కదా పెద్దయ్య, ఒక ఇంటెలిజెంట్ లాయర్.